ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసుల సమస్యలను ఈరోజు చర్చించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆదివాసీ గిరిజన విద్యార్థుల యొక్క సమస్యలు తీవ్రంగా రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీడీఏ కేంద్రాలుగా అటు భద్రాచలం కేంద్రాలుగా రాష్ట్రంలోని ఆదివాసీలకు ఉన్న ఏకైక 2 బిఎడ్ కళాశాలలకు రెగ్యులర్ అధ్యాపకులు లేక విద్యార్థులకు నష్టం జరుగుతున్నది. గతంలో అటు బిఎడ్ భద్రాచలం బిఎడ్ కాలేజీ అట్లాగే ఇటు బిఎడ్ కాలేజీ ఈ రకంగానే అధ్యాపకులు లేదనే కారణంతో మూసివేశారు. ఆదివాసీల విద్య పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది ప్రదర్శిస్తున్నది. తక్షణమే 2 జిల్లాల ఐటీడీఏల పరిధిలో నడుస్తున్న బిఎడ్ కాలేజీలకు అటు 15 పోస్టులు ఇటు 13 పోస్టులను రెగ్యులర్ లెక్చరర్ పోస్టులు అట్లాగే ప్రిన్సిపల్ అట్లాగే ఇతర సిబ్బందిని కూడా నియమించాలని చెప్పేసి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ పథకానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం అనేది చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల పైన ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తెచ్చి వాటిని కట్టాలని చెప్పేసి ఆ ఫీజులు కట్టాలని చెప్పి ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి జస్ట్ స్కీమ్ కింద పెండింగ్ లో ఉన్న 170 కోట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతుంటూ వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సమస్యలు పరిష్కరిస్తామనే విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా సంవత్సరం అయింది, ఇంకా పరిష్కారం చేయలేదు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీరు రోడ్డు సదుపాయాలు లేక తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. కోడి భూములకు ఇంకా హక్కు పత్రాలు రాలేదు. తునికాకు బోనస్ గత 10 ఏళ్ల నుంచి ఆదివాసీ గిరిజన సంఘంగా పోరాటం చేసిన ఫలితంగా ఇప్పుడు కొన్ని జిల్లాలు పంపిణీ చేశారు. ఇంకా పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఖాతాల్లోకి తునికాకు బోనస్ ని పంపిణీ చేయలేదు. తక్షణమే తునికాకు కూలీల ఖాతాల్లోకి బోనస్ ని వెంటనే విడుదల చేయాలని, ఇతర సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని దాని మీద తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ సమస్యల పైన భవిష్యత్తులో ఆదివాసీ గిరిజన సంఘంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మించేందుకు ఈ రోజు సమావేశంలో నిర్ణయం చేయడం అనేది జరిగిందనే దాని గురించి తెలియజేస్తా ఉన్నాం.